VS99 న్యూస్. మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధి నాగారం మున్సిపాలిటీ ఇందిరా ప్రియదర్శిని నగర్ లో పేదల ఇండ్లను కూలుస్తూ ఉక్కుపాదం మోపుతున్న రెవెన్యూ అధికారులు పేదలకు మాయమాటలు చెప్పి 4-5 లక్షలు వసూలు చేసి మాకేం తెలియదు అంటూ జారుకుంటున్న బడా బాబులు పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఇంకా డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. డబ్బులు లేవు అని చెప్పడంతో అధికారులతో కలిసి కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మరి మాట్లాడు. తీసుకుంటా ఒక్క నిమిషం తీసుకుంటా ఒక్క నిమిషం. పర్సెంట్ తిరుగుతున్నా. మొన్న 4 లక్షలు ఇచ్చినాము, ఇల్లు కట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలా పొద్దుల ఊళ్ళో కొట్టిర్రు. కాపాడుతామని కాపాడలేదు. ఎవరికి ఇచ్చారమ్మా పైసలు? ఏంటి పేరు సంజీవ రెడ్డి. ఎంత ఇచ్చారు? 4 లక్షలు ఇచ్చినాం. అంటే దేనికోసం తీసుకురు పైసలు? ఇల్లు కట్టిస్తామన్నారు. ఇల్లు కట్టిస్తాం, బాధ్యత మాదని పైసలు తీసుకుర్రా? ఇల్లు గోళ కట్టింటే మరి ఇచ్చారా? పైసలు ఇచ్చిర్రా? కట్టిండు. ఇప్పుడు ఇదే కట్టింది. 4 లక్షలు అడిగితే మీరు ఇచ్చిర్రా? ఇచ్చినా కూడా గోల కొట్టిర్రా? ఇప్పుడు పొద్దుల గోల కొట్టిర్రు. అందరికీ నమస్తే. నేను పావని. మేము ఆత్మకూరులో ఉంటాము. మేము అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి మేము ప్లాట్లు కొన్నాము. 2012లో కొన్నాము. మమ్మల్ని ఇక్కడ మోసం చేశారు. ఇక్కడ బుద్ధసీను, శ్రీశైలము, మోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి సంజీవ మా దగ్గర ప్లాట్లు కొన్నాం. 2012లో కొన్నాం. 2,50,000 పెట్టి కొన్నాము. ఈరోజు మా దగ్గర 4 లక్షలు 5 లక్షలు తీసుకున్నారు. మా ఇల్లులు కూలగొట్టారు. ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరికి ఇట్లా ఇక్కడికి రాలేదు. వాళ్ళకు ముఖం లేక వాళ్ళు లక్షలు తింటుర్రు. మా బీదోళ్ళను మాకు పొట్టగొట్టిర్రు. ఈరోజు మాకు మాత్రం ఇల్లులు కట్టియాల. మేము లేని వాళ్ళం, మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము చంద్రారెడ్డి ఇంటికి మీటింగ్ ఉంది, మాట్లాడదామని రమ్మని చెప్పిర్రు సార్. వెళ్ళినాక ఏమైందమ్మా, ఏం సంగతి అంటే, సార్ మేము పేదోళ్ళం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు సార్, దండం పెట్టినాం సార్. మీరు నాకు దండాలు పెట్టేది, రేపు అందరు కౌన్సిలర్లు వస్తారు, ఎంతమంది అంతమంది వాళ్ళ పెట్టుకొని మరి ఆఖరికి ఏమంటారమ్మా, మీరు మనిషికో 2 లక్షలు 50,000 1,00,000 అట్లా ఇవ్వాలి, అట్లా ఇచ్చేటట్టు ఉంటే మీ ఇండ్లు కూలిపోవని మాట్లాడుతురు. వాళ్ళు కోర్టులో వేద్దామని అంటారు. కోర్టుల చుట్టూ అంటే మేము తిరగలేము సార్ అని మేము అన్నాం సార్. లేదమ్మా, మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే, మరి ఏదో ఒకటి రేపు అందరు వస్తారు, మాట్లాడుకుందాం. ఇంటికి రేపు కూడా రావాలి, ఇలా వాయిదా అయింది, మీరు వెళ్ళిపోయి రేపు రేపు మాట్లాడుకుందాం, వాళ్ళతో బతలాడుకుంటారా, ఖచ్చితంగా అయితే పైసలు అడుగుతారని చైర్మన్ చంద్రారెడ్డి అడిగిండు, మోహన్ రెడ్డి అడిగిండు, బొజ్జ శ్రీనివాసు, శ్రీశైలం, వీళ్ళందరూ పాత్రలు ఉన్నాయి. ఎంతమంది చైర్మన్లు ఉన్నారు, కౌన్సిలర్లు, అంతమంది మనం పైసలు పంచుకుందాం అన్నట్టుగా మా కళ్ళ ముంగటనే మాట్లాడుకుంటు సార్ చైర్మన్ చంద్రారెడ్డి ఇంట్లోనే. ఇవాళ చంద్రారెడ్డి పొద్దున వచ్చి కూడా ఎవరితో ఏం మాట్లాడు కూడా సైలెంట్గా వెళ్ళిపోయిండు. నాకు సంబంధం లేదు, ఎవరితో చెప్పుకోరు అన్నట్టుగా మాట్లాడిండు. ఆడవాళ్ళని చూడకుండా కూడా దౌర్జన్యంగా మాటలు మాట్లాడుకుంటూ గలీజ్గా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సార్ చంద్రారెడ్డి. ఏమన్నాడమ్మా? అవలముండలారా, మీరు ఎవరు చెప్పి తీసుకురే ప్లాట్లు నాకు చెప్పి తీసుకున్నారే మీరు అని అన్నాడు సార్. నిన్న ఇంటికి పిలిచి పైసలు ఇస్తే ఉంటాయి అన్నది ఆయనే. ఇప్పుడు వచ్చి అవలంబుండాలని తిట్టింది ఆయనే సార్, నాగారం మున్సిపాలిటీ చైర్మన్. మళ్ళీ కూలిపోతుంటే కూడా ఎందుకు కూలిపోతున్నాయని ఒక్క నిమిషం కూడా నిలబడలేదు సార్. కౌన్సిలర్ బొజ్జ శ్రీనివాసు ఆయన ఇద్దరు వచ్చారు, చూసుకుని వెళ్ళిపోయారు సార్. మిగతా వాళ్ళైతే ఎవరు కనబడతలేరు మాకు. ఇక్కడ ఎవరు ఫోన్లు చేసినా కూడా వస్తలేరు సార్. మోహన్ రెడ్డి కూడా గుంజాలి బయటికి. ఆయనకి ఎంత ఇచ్చారు? మేమైతే లేదు సార్ అని మమ్మల్ని అందరి కాడ తీసుకుపోయారు, దండాలు పెట్టించారు, అందరికి పైసలు ఇవ్వాలన్నట్టుగానే మాట్లాడిపించారు. కాలు మొక్కిరా? కాలు కూడా మొక్కినా సార్, దండం పెట్టిన. ఎమ్మెల్యే కాడ పోయినా, ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఫోన్ చేసిండు, ఇండ్లు ఊళ్ళో కొట్టకండి అని ఎమ్మెల్యే మాట్లాడిండు. మళ్ళీ చైర్మన్ మా ముంగట ఏమన్నాడు, ఎమ్మెల్యే దగ్గర పోయినా సార్, ఎమ్మెల్యే దగ్గర పోయినాము, విఆర్ఓకి ఫోన్ చేసిండు సార్ అంటే, ఆ ఎమ్మెల్యే కూడా అసంటోడే, మన ముంగట మన మాట మాట్లాడతాడు, వాళ్ళ ముంగట వాళ్ళ మాట మాట్లాడతాడు అన్నట్టుగా చైర్మన్ అన్నాడు సార్ మాతో. చంద్రారెడ్డి గారు అన్నారు. కానీ మేము ఎవరిని నమ్ముకోవాలి? మేమైతే ఇలా నమ్ముకొని ఇల్లు తీసుకున్నందుకు మేము ఇలా రోడ్ల మీద పడ్డాం. చెప్పు. 2018లో ప్లాట్ కొనుక్కున్నాండి. సంజీవ్ దగ్గర 6 లక్షలకు కొన్నాం.
6 లక్షలు కొన్నాక ఆ డబ్బులు కట్టే వరకు ఇది వరకు సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలంటే డబ్బులు వేయలే. 2 లక్షలకి ఇచ్చినాక మళ్ళీ ఊళ్ళో వచ్చారు. ఎంత భద్రమైనా ఏం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేకి అడిగిపోయినాం. ఎమ్మెల్యేకి అడిగిపోయినా ఆయన మీ గరీబ్ వాళ్ళకి ఏం కాదు ముస్తఫా వచ్చి ఎవరో మాట్లాడినా కూడా ఇల్లే కొలగొట్టారు. కన్సిడర్ అంతా కలిసి ఇట్లా చేసారు. డబ్బులు అడిగింది ఎవరు నేను అంటే కట్టిస్తామని శ్రీశైలం అడిగారు. 2 లక్షలు ఇచ్చిన. ఓకే ఇంకా అంతే. ఇక మళ్ళీ చేసినా కూడా ఇట్లా చేసి 2 లక్షలు ఇచ్చిన. కసరకు 5 ఇంకో 1 లక్ష అని ఇంకో 1 లక్ష ఇచ్చిన. మొత్తం 3 లక్షలు.